హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ మహిళలకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పేరుతో పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ముఖ్యమైనది ఆడబిడ్డ నిధి పథకం. ప్రతి నెల 18 ఏళ్లు నిండిన మహిళలు, యువతులకు 1500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ పథకంపై ఏపీ శాసనమండలిలో చర్చకు వచ్చింది. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో 2024 జూన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారని, అమలుపై క్లారిటీ ఇవ్వాలన్నారు. లబ్ధిదారుల సంఖ్య, నిధుల ఖర్చుపై కూడా ప్రశ్నలు అడిగారు. ఏపీ ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించిందని, ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం 36,000 ఆడబిడ్డలకు బకాయి పడిందన్నారు. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. మహిళలు, యువతలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆడబిడ్డ నిధి పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తమ ప్రభుత్వం సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధాప్య పింఛన్లను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచామని గుర్తు చేశారు. ఇక ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తీరుపై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఆడబిడ్డలకు ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో కొన్ని పథకాల్లో జరిగిన లోపాలను, స్కీమ్లలో జరిగిన లోపాలను మంత్రి శ్రీనివాస్ చెబుతున్నారన్నారు. మొత్తం మీద శాసన మండలిలో ఆడబిడ్డ నిధి పథకంపై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ చర్చ జరుగుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరు పక్షాలపై మండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.